హాయ్ ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా అయితే మా గోల్డ్ పోవడం జరిగింది. అది ఎలా, ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయం అయితే మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను. గోల్డ్తోని ఎట్టి పరిస్థితుల్లో అయితే ఆటలు ఆడకండి. యాక్చువల్గా మేము రీసెంట్గా అయితే విజయవాడకి వెళ్ళాము. మాకు మార్గం మధ్యలో తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ చూసుకొని విజయవాడకి అయితే బయలుదేరాము. విజయవాడకు బయలుదేరిన తర్వాత విజయవాడలో రూమ్ అయితే తీసుకొని రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి మా ఫ్యామిలీతో గుట్టకి వెళ్ళాము. మన విజయవాడ గుట్టపైకి వెళ్ళినప్పుడు మెడలో చైన్ ఉంది మా వైఫ్కి. మనకు గర్భగుడికి వెళ్ళే మూమెంట్లో వెళ్ళేటప్పుడు కూడా చైన్ ఉంది, కానీ బయటికి వచ్చేటప్పుడు ఆ చైన్ చూసుకుంటే చైన్ లేదు. ఇక్కడ ఎవరిని ఎక్కడ అనుమానించడానికి లేదు. వన్స్ వాళ్ళు కొట్టేసినారా, ఇది జారిపోయిందా అన్న విషయం అయితే మనం ధృవీకరించలేము. ఎందుకంటే అప్పుడు ఫుల్ వర్షం ఉంది మేము పోయినప్పుడు. అలాగే అది జారిపోయిందా, ఎవరైనా కొట్టేసిరా అన్న విషయం అయితే మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ కంప్లైంట్ ఇద్దామన్నా భక్తుల మీద ఎవరు కంప్లైంట్ తీసుకుంటారు, ఏమని కంప్లైంట్ తీసుకుంటారు? గోల్డ్ పోయిందంటే మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యాక్చువల్గా అది 3.5 తులాలు. యాక్చువల్గా మేమే జాగ్రత్తగా ఉండాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూమెంట్లో గోల్డ్తోని ఆటలాడకండి. నేను ఏమంటున్నానంటే, గోల్డ్ ఇప్పుడు కొనలేని సిచ్యువేషన్ మనది. ఎంత రేటు పెరిగిందో మీకు కూడా తెలుసు, కానీ గోల్డ్ పోగొట్టుకోకండి. అక్కడి నుంచి యాక్చువల్గా విజయవాడ పోయినాము. విజయవాడలో దర్శనం మంచిగా అయింది. ఇంకోటి ఏంటంటే ఆ రోజైతే ఫుల్ వర్షము. అక్కడనే మనకు గర్భగుడిలోనే దర్శనం చేసుకొని వచ్చి పక్కనే కూర్చున్నాము. ఒక 1/2 దాకా కూర్చున్నాము, ఎందుకంటే ఫుల్ వర్షము. బయలుదేరి బయటికి వెళ్ళిపోదాము, ఏం కాదు, వర్షం తగ్గకుండా రూమ్కి వెళ్ళిపోదాము అని లేచే టైంకి గోల్డ్ కనపడలేదు. అది కొట్టేసిరా, జారిపడ్డదా అన్న విషయం అయితే మనకు తెలియదు. అలాగే సరే, మనకు యాక్చువల్గా గర్భగుడిలోకి వచ్చిన తర్వాత ఉంది, అది ఎక్కడ మాయమైందో తెలియదు. మేమేమనుకున్నామంటే, సరే రూమ్లో ఏమన్నా పెట్టొచ్చామో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళిపోదాము అన్న థాట్లో మేమున్నాము. రూమ్కి వచ్చాము, చూసాము, కానీ అయితే అక్కడ గోల్డ్ అయితే లేదు. సరే, ఎంత బాధ అనిపించిందంటే, సరే బాధ ఉంది. ఇంకోటి ఏంటంటే అదృష్టం ఏంటంటే, సరే అక్కడ సింపుల్గా గోల్డ్ పోయింది. అదే రోడ్డు మీద ఎవరైనా లాక్కెళ్తే అదే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. ఏమైనా జరిగితే అది కూడా మేము ఆలోచించినాము. దేవుని దయ వల్ల ఇక్కడనే సెటిల్ అయిపోయిందన్న ఆలోచనతోనైతే మేమైతే ఉండిపోయినాము. అలా అని మీరు గుళ్ళకి వేసుకుపోయేటప్పుడు గోల్డ్ ఉంది కానీ ఎక్కువ తక్కువ అయితే తీసుకుపోకండి. ఏది ఎక్కడ గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, చైన్ స్నాచింగ్ అని ఇవన్నీ చూస్తున్నాం, కానీ ఎలా జరుగుతుందో మనకైతే తెలియదు. పోయిందంటే ఒక్కసారి చేజారిపోయిందంటే దొరకడం కష్టము. దొరికిందంటే వాళ్ళ అదృష్టవంతులు అనుకోవాలి. 0.1% ఛాన్స్ మాత్రమే ఉంది దొరకడానికి. కానీ గోల్డ్తోనైతే ఆటలు ఆడకండి. మీరు ఎట్టి పరిస్థితులు ఉంటే లాకర్లన్నా పెట్టుకోండి, బ్యాంకులన్నా పెట్టుకోండి, ఇంకేమైనా చేయండి, కానీ పబ్లిక్ ప్లేస్లోకి గోల్డ్ మాత్రం వేసుకురాకండి. ఎందుకంటే మేము యాక్చువల్గా టీవీలో చూస్తుంటాం, గోల్డ్ పోయింది, చైన్ స్నాచింగ్ అయింది, సరేలే అని చూస్తున్నాం, కానీ సొంత అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మనం మంచిగా ఉన్నా కూడా అది ఎటు దారులు తీస్తుందో మనకు తెలియదు. కొంచెం ఫ్యామిలీలో ఇష్యూస్ రావడం కూడా ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా ఉండండి. అక్కడ మేము విజయవాడ దర్శనం అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటే వేరే కాడికి వెళ్దాం అనుకున్నాము. ఆ నైట్లో ఇక ఎటు పోలేక మళ్ళీ రిటర్న్ అయినాము. అప్పటికే 11 అయింది. రూమ్కి వెళ్ళినాము, 11 అయింది. ఆ నైట్లోనే వచ్చేసినాము. కానీ ఎంత బాధ ఉందో తెలుసా.
ఎందుకంటే బాధ ఉన్నా కూడా ఆడ ఇంకో మేము ఏమనుకున్నామంటే దేవుని దయ వల్ల పోయినా కూడా పెద్ద సంఘటన అయితే జరగలేదు. నేను ఎందుకంటే వన్స్ రోడ్డు మీద నడుచుకుంటూ పోయినప్పుడు గుంజరనుకో, అది మనం వెలకట్లేంది, ఏమన్నా జరగవచ్చు. కానీ మేము చేసిన తప్పు అయితే మీరైతే చేయకండి. గుళ్ళోకి అయితే ఎగాదిగా గోల్డ్ అయితే తీసుకోపోకండి. తీసుకోపోయినా జాగ్రత్త ఉంచుకోండి. చూసుకోండి, 1-2 సార్లు చూసుకోండి. మీ పిల్లల కాడ కానీ, మీ దగ్గర కానీ, మీ మగవాళ్ళ దగ్గర కానీ, చేతికి రింగ్ కానీ, బ్రేస్లెట్ కానీ, ఏంది ఇట్లా కట్ చేస్తే కథం, బ్రేస్లెట్ కింద పడుతున్నాం, జోలు వేసుకునే ఉంటాయి. మనకు కనపడుతుంది కట్ చేసుకుంది, మనకు కనపడదు. ఎందుకు కనపడతాయి? ఇప్పుడు వానికి దొరికినా కూడా ఇప్పుడు లక్షలలో ఉంది, వానికి ఎంతో అంత వస్తాయి కదా. నెగ్లిజెన్స్ అయితే చేయకండి. మేము చేసిన తప్పు అయితే మీరు చేయకండి. చూసుకోండి, ప్రతిదీ చూసుకోండి. ఎందుకంటే వన్స్ పోయిందంటే కంప్లైంట్ ఇచ్చినా కూడా దొరకడం కష్టము. ఇంకా ఎస్పెషల్లీ గుళ్ళల్లో. ఎందుకంటే గుళ్ళల్లో కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. తీసుకున్నా కూడా భక్తులు ఎవరు విచారిస్తారు? విచారించినా కూడా తీసుకున్నామని చెప్తారా? చెప్పరు. అలా ఉంటుంది సిచ్యువేషన్. మాకైతే అనుభవం అయింది. ఎట్టి పరిస్థితుల్లో గుళ్ళలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడాలి అని. మీరు కూడా ఇలాంటి తప్పులు అయితే చేయకండి. ఎలా వెళ్ళారో అలా రండి. ఎలాంటిది ఇబ్బంది అయితే పడకండి. స్వయ అనుభవంతో చెప్తున్నాను. పోయిన తర్వాత పోయిందని తలనోరు కొట్టుకుంటే ఏం రాదు ఉన్న సిచ్యువేషన్లో. మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే కష్టపడి సంపాదించుకొని చేయించుకున్న తర్వాత పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నేను చూసిన. ఫస్ట్ టైం ఆ బాధ ఎట్లా ఉంటుందో నేను చూసిన కాబట్టి నేను ఈ వీడియోతో మీకు చెప్తున్నా. సరేనా? గోల్డ్తోనైతే ఎట్టి పరిస్థితుల్లో ఆటలు ఆడకండి. పోతే నిమ్మలంగా సింపుల్గా రోల్ గోల్డ్ వేసుకోపోండి. అభ్యంతరం ఏముంది? ఎవడన్నా చూసి రోల్ గోల్డ్ అని చెప్తాడా? మీకు గోల్డ్ వేసుకొని పోతే సన్మానాలు ఏమైనా చేస్తారా? అది పోయినా కూడా పెద్ద ఫరక్ అనిపించదు. కానీ ఇది పోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది చెప్పలేంది. నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలే. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో అని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.